ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని మాటలు మనం చక్కగా వింటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, బలపరుస్తుంది. దేవుని మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మరి మీరు దేవుని మాటను వింటున్నారు. ఈ మాటలు ఎంతో శక్తిగలమైనవి. ఈరోజు ఒక మంచి ప్రత్యేకమైనటువంటి మాటను నేను మీకు ఈరోజు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. ఒకసారి చెప్దామా దేవుని బిడ్డలారా? నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఏ స్థలములో ఉన్నాడండి? దేవుడు నిశ్చయముగా ఈ స్థలములో ఉన్నాడు. ఈ స్థలం అంటే ఏ స్థలము? ఏ స్థలములో ఉన్నాము? నీవు ఏ స్థలములో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆ స్థలములో, ఆ చోటులో దేవుడున్నాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథములో ఆదికాండము 28వ అధ్యాయము మనము 16వ వచనాన్ని మనం చూసుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. మరొక్కసారి చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని. ఈరోజు నేను మీకు ఒక మంచి మాటను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏంటిది ఆ మంచి మాట అంటే, నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఏ స్థలములో ఉన్నాడు అంటే, నువ్వు ఏ పరిస్థితులలో నిలబడి ఉన్నావో, ఏ సంకటములో నిలబడి ఉన్నావో, ఆ స్థలములలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ స్థలములో, ఆ పరిస్థితిలో నీతో దేవుడు ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆదికాండము 28వ అధ్యాయములో మనకు కనిపించే ఒక వ్యక్తి ఎవరు అంటే యాకోబు. యాకోబు నుంచి మనము కొన్ని మాటలు మనము క్లుప్తముగా నేర్చుకుందామండి. యాకోబుతో దేవుడు నిశ్చయముగా ఉన్నాను అని దేవుడు తన్ను తానే ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు నీకును కూడా నిశ్చయముగా నీ ప్రతి స్థలములో దేవుడు ఉన్నాడు. నువ్వు నిలబడే ప్రతి స్థలములో దేవుడు నిశ్చయముగా ఉన్నాడు అని నువ్వు తెలుసుకోబోతున్నావు. నువ్వేం తెలుసుకోబోతున్నావు అంటే, నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటున్నావు. ఎందుకంటే యాకోబు తన అన్నను మోసము చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఇంటిలో నుంచి పారిపోయాడండి. తన అన్న చేతిలో ఎక్కడ మరణిస్తాడో అని మరణ భయము చేత యాకోబు ఇంటిని విడిచి పారిపోయాడు. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, మనము కూడా అనేక పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము వెళ్ళు ఇడిచి పారిపోతూ ఉంటాం. రోగము మనల్ని ఆవరించినప్పుడు, మన చెయ్యి దాటిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ పరిస్థితుల గుండా మనం ఏమైపోతామంటే పారిపోతూ ఉంటాం. పరిస్థితులు నీకు ఎలాంటివి అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ, ఆ పరిస్థితిలో నుంచి నువ్వు బయటికి రావడానికి ఆ భయం అనేది మనల్ని పట్టుకుంటా ఉంటుంది. అది రోగ భయమే కావచ్చు, అది మరణ భయమే కావచ్చు, అప్పుల భయమే కావచ్చు, ఏ భయమైనా కావచ్చండి. ఆర్థిక ఇబ్బందుల భయమే కావచ్చు, కోర్టు కేసులే కావచ్చు, విడాకుల కేసులే కావచ్చు, మరి ఏ భయమైనప్పటికీ, బిడ్డల యొక్క పెంపకము గురించి కావచ్చు, చదువుల గురించి కావచ్చు, మరి ముఖ్యముగా అయితే మనుషులందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. ఏ రకమైన భయం అంటే మరణ భయము. ఆమేన్. మరణ భయము కావచ్చండి. మనము మరణ భయముతో పరిగెడుతున్నామో ఏమో, ఏదో ఒక రకమైన భయము నిన్ను వెంటాడుతూ ఉందో ఏమో. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భయముతో నువ్వు పరిగెత్తుతూ ఉన్నావో, ఏ స్థలములో నువ్వు నిలబడి ఉన్నావో, దేవుని బిడ్డ, దేవుడు యాకోబుతో మాట్లాడినట్టుగా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు నిలబడ్డ పరిస్థితిలో, నువ్వు నిలుచున్న స్థలములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. దేవుడు ఆ స్థలములో ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు కలలో ఎవరితో మాట్లాడాడు అంటే యాకోబుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నిశ్చయముగా నీవు నిలుచున్న స్థలములో నేనున్నాను, ఈ స్థలములో నేనున్నాను అని దేవుడు యాకోబుకు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా, నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు ఏ పరిస్థితిలో నిలబడి ఉన్నావు, ఏ స్థలములో నిలబడి ఉన్నావో, నిశ్చయముగా నేనున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు అన్నాడు, నిశ్చయముగా
నిశ్చయముగా నేను ఈ స్థలమందు ఉన్నానన్నాడు. అయితే యాకోబుతో దేవుడు ఈ స్థలములో ఉంటే ఏం జరిగిందో కొన్ని మాటలు క్లుప్తముగా మనము తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది ఏంటిదంటే, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు యాకోబుకు ఆ స్థలములో దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటిదంటే, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ స్థలములో ఉన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటిది అంటే, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మొదటిది ఏంటిదంటే, ఆ స్థలములో ఆ పరిస్థితులలో నువ్వు ఉన్నావు అంటే, ఏ పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు నిలబడి ఉన్నావో నువ్వు గమనించాలి దేవుని బిడ్డలారా. ఏంటిది అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. మొదటిది ఏంటిదంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. స్థలములో దేవుడు ఉన్నాడు అంటే, దేవుడు ఆ స్థలానికి వచ్చాడు అంటే నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను వదిలిపెట్టడానికి కాదు, కానీ నీ తోడు ఉండడానికి, ఆ పరిస్థితుల గుండా నీతో పాటు నడిచి వెళ్ళడానికి. ఆమేన్. నీతో పాటు ఆ స్థలములో దేవుడు నివసించడానికి నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఆదికాండము 28వ అధ్యాయము 15వ మాట మనము చూద్దాము. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని తోడు ఆ స్థలములో యాకోబుకు దొరికిందంట. ఈ ఆదికాండము 28:15లో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఒక్కసారి మనము చూసుకుందామండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువని చెప్పగా. మొదటిది ఏంటిదంటే, దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అంటే నీ పరిస్థితిలో దేవుడు నీతో ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. మరి అక్కడ దేవుడు ఉంటే నీకేం జరుగుతుంది అంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మొదటిగా దేవుడు నీకు తోడై ఉంటాడు. తోడుగా ఉండడమే కాదు, కానీ దేవుని మాట సెలవిస్తా ఉంది, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆమేన్. మన ప్రతి స్థలములో అంటే మనం వెళ్ళే ఆ మార్గము గుండా, అది కష్టమో నష్టమో దుఃఖమో, అది వ్యాధి అయినను, అది బాధ అయినను, అది అప్పుల శ్రమ అయినను, ఏదైనను ఆ పరిస్థితులను నడుస్తున్నప్పుడు అంట దేవుడట ఏం చేస్తాడట, నీవు వెళ్ళు ప్రతి పరిస్థితి స్థలములో దేవుడు నిన్ను కాపాడుతాడంట. ఆమేన్. దేవుడు మనల్ని కాపాడుతాడండి. అప్పుల బాధలు ఉన్నాయా, భయపడవద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళే అటువంటి ఆ భయంకరమైన క్లిష్టమైన పరిస్థితులలో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను, నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టను. దేవుడు అంటున్నాడు, పరిస్థితులు చేజారినప్పుడు అందరూ మనల్ని వదిలేస్తారేమో, కానీ దేవుడు తోడుగా ఉన్న దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని మాత్రము వదిలిపెట్టాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను చెప్పినది నెరవేరుస్తాను, నీతో చెప్పినది నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. దేవుడు ఏ స్థలములో ఉంటే, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఆ స్థలములో ఉన్నప్పుడు జరిగే కార్యం ఏంటిది అంటే, దేవుడు ఆ స్థలములో ఉన్నప్పుడు జరిగే కార్యం ఏంటిదంటే, నీకు తోడుగా వస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. దేవుడు నీ స్థలములోని ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్నేం చేస్తాడంటే కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండవది, దేవుడు నీ ప్రతి పరిస్థితిలో ఆ స్థలములో దేవుడు ఉన్నప్పుడు నీకేం జరుగుతుందంటే, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఆమేన్. కరువులో నీకు సమృద్ధినిస్తాడండి. యాకోబు ఇంట్లో నుంచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడండి. తల్లిదండ్రులను, ఆస్తి పాస్తులను అన్నిటినీ వదిలిపెట్టి ఒంటరి వాడుగా యాకోబు తన ఇంటిని విడిచి ఏకాకి అయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. యాకోబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో నా తండ్రి, నా తల్లి, వాళ్ళ దగ్గర నేను ఎంత మంచిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను కరువులో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, సరి అయిన బట్టలు ఉండవు, సరి అయినది ఏది ఉండదు. ఎందుకంటే యాకోబు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఏ భయము చేత? అన్న చేతిలో ఎక్కడైనా నేను చచ్చిపోతానేమో అనుకొని ఆ మరణ భయముతో యాకోబు ఇంటిని విడిచి పారిపోయినప్పుడు యాకోబుకు ఏమి ఉండవచ్చు? కరువు ఉండవచ్చు. అయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కరువులోనే నీకు
సమృద్ధిని ఇచ్చేదను. యాకోబు ఉన్న పరిస్థితిలో దేవుడు ఉన్నాడండి. కాబట్టి దేవుడు యాకోబుకు సమృద్ధిని దయచేశాడు. చూద్దాం ఒక్కసారి మనము ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఆమేన్. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఆదికాండము 28:16లో ఒంటరిగా ఉన్నాడండి, ఏకాకిగా ఉన్నాడు. ఒక రాయిని తలగడ మెత్తగా చేసుకొని పడుకున్నాడు. ఏమీ లేదు యాకోబు దగ్గర, ఏమీ లేదు. కానీ 30వ అధ్యాయము 43వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఎప్పుడైతే ఆదికాండము 28:16లో దేవుడు ఈ స్థలమందు నేను ఉన్నాను అని దేవుడు యాకోబుకు ప్రత్యక్షపరుచుకున్నాడో, యాకోబుతో మాట్లాడాడు. 43వ వచనంలో దేవుని మాట చెప్తా ఉంది, యాకోబు సమృద్ధి గలవాడై ఉన్నాడు. అతనికి ఏముందంట? అత్యధికముగా దేవుడు అతన్ని అభివృద్ధి పొందించాడంట. విస్తారమైన గొర్రెలు, గాడిదలు ఉన్నాయంట, మందలు ఉన్నాయంట, దాసులు ఉన్నారంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ స్థలమందు ఉంటాడో అక్కడ నీకు బీదరికం ఉండదు. ఆమేన్. దేవుడు నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిలో ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటే, ఇక్కడ యాకోబుకు అదే జరిగిందండి. యాకోబు ఏమన్నాడంటే, నిశ్చయముగా యెహోవా ఈ మందున్నాడు, అది నాకు తెలియకపోయెను. కానీ ఈరోజు నువ్వు తెలుసుకుందువుగాక. యాకోబుకు దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు కరువులో నుండి సమృద్ధిలోనికి నడిపించాడు. ఇక్కడ యాకోబును అభివృద్ధి పరిచి విస్తరింప చేసి దాసీలను దేవుడిచ్చాడు. అయితే నా మాట వింటున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో నిశ్చయముగా దేవుడు ఆ స్థలములో ఉన్నాడు అని యాకోబులాగా నువ్వు తెలుసుకుంటే నీ స్థితి మారబోతుంది. నీ బీదరికాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీ కోర్టు కేసులు దేవుడు కొట్టివేస్తాడు, నీ కుటుంబ కలహాలు దేవుడు కొట్టివేస్తాడు, నీ ఇంటిలో ఉన్న అప్పులను దేవుడు కొట్టివేస్తాడు, నీ శరీరములో ఉన్న రోగాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క గర్భము లేనటువంటి ఆ మోడుబారిన జీవితాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. దేవుడు నీ గర్భాన్ని ఆశీర్వదిస్తాడండి. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరిగా ఏకాకిగా కరువుతో ఉన్న యాకోబును దేవుడు ఎలాగా ఆశీర్వదించాడు అంటే, ఆ స్థలములో దేవుడు యాకోబుతో ఉన్నాడు కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో గుండా ఉన్నావో, ఏ స్థలములో నువ్వు ఉన్నావో, ఆ స్థలములో దేవుడు నిశ్చయముగా నీతో ఉన్నాడు. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. ఇక మూడోదిగా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ స్థలములో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ స్థలము అంటే నీ స్థలములో నీ దగ్గర దేవుడు ఉంటే ఏం చేస్తాడంటే, దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందరం చెప్దామా? మూడవది ఏంటిది? దేవుడు విడిపిస్తాడు. మొదటి దేవుడు నీకు తోడుగా ఉండి రక్షించి కాపాడుతాడు. రెండవది నీకు సమృద్ధినిస్తాడు. మూడవది దేవుడు నిన్ను విడిపిస్తాడు. యాకోబును దేవుడు ఎవరి చేతిలో నుంచి విడిపించాడండి? తన యొక్క ఏశావు చేతిలో నుంచి, అన్న చేతిలో నుంచి విడిపించాడండి. అన్న చంపాలని అనుకున్నాడు, ఎందుకంటే పెద్ద కొడుకుగా ఆశీర్వాదాలన్నీ ఆయన అనుభవించాలి. కానీ మోసము చేసి తండ్రి దగ్గర అన్న ఆశీర్వాదాలన్నీ, జ్యేష్ఠత్వపు యొక్క హక్కు ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసుకున్నాడు. కాబట్టి యాకోబు మీద ఏశావుకి ఏం కలిగింది అంటే, ద్వేషము కలిగింది, పగ కలిగింది, చంపాలి అన్నంత క్రోధము, కోపము కలిగింది. వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఏశావు చేతిలో నుండి, మరణ భయము చేతిలో నుండి దేవుడంట యాకోబును విడిపించాడు. మనము ఇది ఆదికాండము 33:4లో దేవుని మాట చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అప్పుడు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఆమేన్. ఏం చేశాడంట? అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఒకప్పుడు ద్వేషం ఉండే, కోపం ఉండే, చంపాలి అనుకున్నాడు. తమ్ముడి కోసము అంత గాలించాడు.
అయితే దేవుడు ఏశావు చేతిలో నుంచి ఎలాగ విడిపించాడంటే తన అన్న తన ఎడల ప్రేమగా చూపించేటువంటి రీతిగా దేవుడు విడిపించాడండి. ఆ మరణములో నుంచి ఎక్కడికి విడిపించాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఏ అన్న అయితే చంపుతాను అనుకున్నాడో ఆ అన్నని అతిగా ప్రేమించేటట్టుగా దేవుడు విడిపించాడు. ఆమేన్. అవును దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము కూడా ఏ బంధకములో ఏ యొక్క స్థితిలో పడి మనం కొట్టుమిట్టాడుతా ఉన్నాము, నిశ్చయముగా దేవుడు నీ స్థలములో ఉన్నాడు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? యాకోబును ఏశావు చేతిలో నుంచి విడిపించినట్టుగా నీ పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో నీతో ఉన్నాడు. యాకోబుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇక చివరిగా ఏంటిదంటే 4వది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే మనం ఇదే ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసుకుందాం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను, అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఆమేన్. ఈ ఆశీర్వాదములో ఉన్నటువంటి గొప్ప దీవెన ఏంటిది అంటే యాకోబు దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే యాకోబు ఏదైతే కోల్పోయాడో, ఏది పోడగొట్టుకున్నాడో, మరలా కోల్పోయిన ఆశీర్వాదాలను దేవుడు యాకోబుకు మరలా తిరిగిచ్చాడు. ఆమేన్. మరలా ఏం చేశాడు? తిరిగి దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. మరలా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఇదే 35వ అధ్యాయం ఆదికాండము 35 10 నుంచి ఒక్కసారి 12 వచనాలు మనం జాగ్రత్తగా చూసుకుందామండి. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. 4వ మాట ఏంటిదంటే ఆశీర్వదించబడుట. ఎలా ఆశీర్వదించబడతావంటే మనం కోల్పోయిన వాటిని మరలా తిరిగి పొందుకునే ఆశీర్వాదం అండి. ఏ ఆశీర్వాదం ఇస్తాడండి? కోల్పోయినవి, పోడగొట్టుకున్నవి మరలా దేవుడు నీకు ఇస్తాడు. యాకోబు తన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక తన ఇంటికి మళ్ళా చేరుతానో లేదో, తన తండ్రి ఆస్తిని, తన తండ్రి దీవెనలు అన్ని మరలా తనకు వస్తాయో లేవో అనుకున్నాడు, పోడగొట్టుకున్నాడు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా జీవిస్తా ఉన్నాడు. ఒకరోజు దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, నిశ్చయముగా ఈ స్థలములో నేనున్నాను అని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడి దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించదవు, నువ్వు అభివృద్ధి పొందెదవు, నీ యొక్క తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను నీ సంతతికి ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నీ సంతానమునకు ఈ యొక్క దేశము నీకు ఇచ్చెదను, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకును అబ్రహాముకు ఎలాగూ ఈ దేశాన్ని వాగ్దానముగా ఇస్తాను అని నేను చెప్పాను దేవుని బిడ్డ, మరలా నీకును నీ సంతానమునకు ఈ దేశాన్ని మరలా నేను నీకు ఇచ్చేదను, మరలా అని అంటున్నాడు. చూడండి, ఒకవేళ మనము పోడగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మరలా ఇచ్చే దేవుడు అండి, మరలా మనకిచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. మనము పోడగొట్టుకున్న ఆశీర్వాదాలు, మనము కోల్పోయిన జీవితము, చాలాసార్లు మనం జీవితాలను కోల్పోతామండి. మన జీవితాన్ని మనమే కోల్పోతూ ఉంటాం, బాధలతో, వ్యాధులతో, మరి అనేకమైనటువంటి ఇబ్బందులతో, అనేకమైన శ్రమలతో మన జీవితాన్ని మనం కోల్పోతామండి. బిడ్డల్ని కోల్పోతాం, భర్తల్ని కోల్పోతాం, అందరూ ఉండి కూడా దూరమైనటువంటి పరిస్థితిలో మనం బతుకుతూ ఉంటామండి. మన జీవితంలో నాన్న వాళ్ళే ఎవ్వరూ మనకు కనిపించరు, ఎందుకంటే ఏకాకిగా, ఒంటరిగా మాత్రమే మనం మిగులుతాము. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు కోల్పోయిన నీ జీవితాన్ని, నువ్వు పోడగొట్టుకున్న ఆశీర్వాదాలను, నువ్వు పోడగొట్టుకున్నటువంటి నీ యొక్క ఆరోగ్యాన్ని
తిరిగి మరలా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీకు అనేక సార్లు గర్భాలు పోతా ఉన్నాయో ఏమో, అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరలా నీకు నేను గర్భ ప్రసవ వేదన నీకు ఇచ్చదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని, నువ్వు పోడగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరలా నీకు ఇస్తాడు. యాకోబుకు ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు మరలా నీ జీవితంలోనికి ఆశీర్వాదం అనేది తిరిగి వస్తుంది. 4వది ఏంటిదంటే, నువ్వు పోడగొట్టుకున్నది కోల్పోయిన ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడు అంటే దేవుడిని నీ ఉన్న ప్రతి స్థలములో నీతో ఉన్నప్పుడు. దేవుడు ఎక్కడ ఏ స్థలములో ఉంటాడో ఆ స్థలములో మరలా దేవుడు ఆశీర్వాదిస్తాడండి. మరలా ఆశీర్వాదం వస్తాయి. ఇక్కడ సమృద్ధి, అది ఒక రకమైన ఆశీర్వాదం, అది దేవుడు ఇచ్చాడు, అది సమృద్ధి అయినటువంటి దీవెన ఇచ్చాడు. కానీ ఈ 4వ మాటలో ఉన్నది ప్రత్యేకమైన ఆశీర్వాదం. నువ్వు పోడగొట్టుకుంది, నువ్వు కోల్పోయినది మరలా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని యాకోబు వలె నువ్వు తెలుసుకుంటే, ఈ 4 దీవెనలతో, ఈ 4 యొక్క దేవుని యొక్క అద్భుతమైన మాటలతో నీ జీవితం కట్టబడుతూ ఉంది. నువ్వు దీవించబడతావు దేవుని బిడ్డ. నిశ్చయముగా దేవుడు ఈ స్థలంలో ఉండి నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుకుంటూ నిన్ను రక్షిస్తాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. కరువులో నుండి నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. మరణ భయము, శత్రు భయము, అపవాది భయము, రోగ భయములో నుంచి దేవుడు నిన్ను, బంధువులు అనేక రకాలుగా హింసలు ఇస్తూ, నిందలు వేస్తూ, వేధిస్తున్నటువంటి వారి చేతిలో నుండి, నీ శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అపవాది ఉచ్చులో నుండి నీ కుటుంబాన్ని విడిపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా బిడ్డలు భయంకరంగా నాకు వ్యతిరేకంగా లేచి ఉన్నారు, తాగుడు వ్యసనాలతో ఉన్నారు అనుకుంటున్నావేమో, నీ భర్త తాగుడుతో బానిసై ఉంటున్నాడేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విడిపించే దేవుడు. ఎలా విడిపిస్తాడంటే, నిశ్చయముగా నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు బాధపడుతున్నావు, ఆ స్థలములో దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నువ్వు అనుభవించినట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. యాకోబును దేవుడు ప్రేమించాడు. తాను పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు ఇచ్చాడు. విస్తారమైన దాసదాసి గృహము అన్నీ ఇచ్చి మరలా తన తండ్రి ఇంటికి సంతోషముతో నడిపించిన దేవుడు. నిన్ను ఈరోజు దేవుడు మరలా నీకు పూర్వ వైభవాన్ని, సంతోషకరమైన జీవితాన్ని మరలా నీ దేవుడు దయచేయబోతా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. యాకోబు వలె నువ్వు తెలుసుకుందువుగాక. యాకోబు దీవెనలు ఈ రోజు నీ మీదికి వచ్చునుగాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తలలు వంచండి. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన నేను చేస్తా ఉన్నా. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ మాటలు ఎంతమందిని ఆదరిస్తున్నాయి, ఓదారుస్తున్నాయి. ప్రభువా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని యాకోబు ఏ రకంగా తెలుసుకున్నాడు ప్రభువా. అయా, ఈ బిడ్డలు వారి పరిస్థితిలో ఉంటున్నప్పుడు, భయంకరమైనటువంటి అయా శ్రమలు అనే పరిస్థితిలో, వ్యాధులు అనే పరిస్థితులలో వారు ఉంటున్నప్పుడు, ఆ స్థలములో నువ్వు ఉన్నావు అని ప్రభువా, అయా నీవు వారికి తోడుగా ఉండి రక్షించి కాపాడుతావని, అయా వారు కరువులో నుంచి సమృద్ధిలోనికి నడిపిస్తావని, అయా శత్రు భయం నుండి, అపవాది భయం నుండి, మరణ భయం నుండి, రోగ భయం నుండి నైనా ఈ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయనా. అయా ఇదిగో వారు కోల్పోయిన జీవితాన్ని, పోడగొట్టుకున్న ఆశీర్వాదాలను అయా ఇదిగో మరలా వారికి దయచేయండి నాయనా. అయా గర్భాలు పోయినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయా గర్భఫలమును దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కుమారులను, కుమార్తెలు పోడగొట్టుకున్న బిడ్డలకు మరలా ప్రభువా నీవు నైనా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఎంతమంది నమ్ముతుంటున్నారు, వారి జీవితంలో నిశ్చయముగా మీరు ఆశీర్వాదాలను నైనా అనుగ్రహించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాకని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.